ఆ. కోపం అసలు కోపం ఎందుకు వస్తుందా? జస్ట్ ఎల్లగొట్టు కోపం గురించి. నువ్వు అనుకున్నది జరగకపోతే కోపం వస్తుంది. నువ్వు అనుకున్నట్టు ఒకరు స్పందించకపోతే కోపం వస్తుంది. నీ మాట వినకపోతే కోపం వస్తుంది. అసలు అనుకోవడం అనేది లేకపోతే కోపం రాదు. 8 hours నిద్రపోయినప్పుడు కోపం వస్తుంది ఎవరికన్నా? ఎందుకంటే వాడు అసలు ఏం అనుకోవట్లేదు. నీవు భూమి మీద ఒక్కటివే ఉంటే కోపం ఉంటుందా? అంటే పక్కవాడు ఉంటేనే నీ కోపం ఉంది. ఎవ్వరు లేరనుకో కోపం ఉండదు, ఆవేశం ఉండదు, ఎగ్జైట్మెంట్ ఉండదు, మోసం ఉండదు, అవమానం ఉండదు, గాయపడ్డం ఉండదు, వాగ్వివాదం ఉండదు, తర్వాత గౌరవం ఉండదు, పరువు ఉండదు, ప్రతిష్ఠ ఉండదు, అశాంతి ఉండదు, ఏముండదు. ఆ స్తబ్దత ఉండవచ్చు. స్తబ్దత అన్నది ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీ. అంటే మనం ఉండడం. జీవేచ్ఛ కొన్నిసార్లు మిస్ అవుతుంది. అంటే జీవించాలి, ఎందుకు జీవిస్తున్నామో తెలియదు, బట్ జీవించాలి కదా, నాకు ఎవరితో ఇప్పుడు ఏం పని లేదు, ఇట్లాంటి భావజాలం వచ్చిన తర్వాత ఒక స్తబ్దత ఏర్పడుతుంది. పర్వాలేదు, ఓకే సార్. అట్లా నాకు కోపం రాక సంవత్సరాలు అయింది. కోపం బ్రహ్మాండంగా నటిస్తాను. నాకు ఏం తెలిసిందంటే ఒక వ్యక్తిని సరిచేయడానికి నీ కోపం ఉపయోగపడాలి తప్ప ఒక వ్యక్తిని డిస్టర్బ్ చేయడానికి ఉపయోగపడదు. ఇప్పుడు ఒక ఆస్తమా పేషెంట్ ఉంటే డాక్టర్ ఏం చేస్తాడు, లేదా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె మీద గుద్దుతాడు. అట్లా ఉండాలి కోపం. చూడ్డానికి గుండె మీద ఆల్రెడీ గుండె నొప్పితో బాధపడుతుంటే వీడెంతో దుర్మార్గుడే గుండె మీద గుద్దుతున్నాడు. గుండె మీద గుద్దితే ఒక్కోసారి హార్ట్ తిరిగి మళ్ళీ స్పందిస్తుంది, అందుకని గుద్దుతున్నాడు. ఇప్పుడు ఎవడో శిష్యుడు ఉంటాడు, గురువు, వాడు ఏదో పని చేసి తిడతాడు, వీడైతే ఒకటి కొడతాడు. చూసే వాళ్ళకి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు గురువు అంటే, నా ముందే కొట్టాడండి, అతను సరిచేయడానికి కొట్టాడా, తన అక్కసు వెళ్ళ చేసుకోవడానికి కొట్టాడా? ఇది పాయింట్. అందుకే టీచర్ కొడితే ఎవరు కోప్పడరు. టీచర్ ప్రయత్నం కొట్టడం కాదు, కొట్టడం వల్ల తృప్తి చెందడము కాదు. టీచరు పక్క వ్యక్తిని సరిచేసే క్రమంలో కొన్నిసార్లు మాటని, కొన్నిసార్లు చేష్టని, కొన్నిసార్లు దెబ్బని, కొన్నిసార్లు రకరకాలుగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. అందుకని కోపం ప్రదర్శించాలంటే జీవితం మూలం తెలియాలి. అంటే సరిచేసే వ్యక్తికే కోపం చేసే అధికారం ఉందనేది నా యొక్క విషయం. ఇప్పుడు నీకు ఎవరో ఏదో చేశారు, అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషను, అది మేనిఫెస్ట్ కాలేదు, అప్పుడు నువ్వు కోపడ్డావు అనుకో, అది నీ వ్యక్తిగతం అయిపోయింది. ఇప్పుడు సామరస్యము లేదు, ఎదుటి వ్యక్తి ఆనందాన్ని నువ్వు కోరుకోవట్లేదు, జస్ట్ నువ్వు చెప్పింది వినాలంతే. వినకపోతే కొడతాను, వినకపోతే తిడతాను, నేను కరెక్ట్ అని ఒక భావన ఉంటుంది. ఏందన్నది ఇద్దు అట్లా. సో ఒక అకామిడేటివ్ బిహేవియర్ ఉంటే లైఫ్ బాగుంటుంది. అంగీకార స్వభావం ఉన్నప్పుడు కోపం రాదు. అంగీకారం అంటే బలహీనత కాదు, ఒక హయ్యర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ట్రైన్ ఒక 3 hours లేట్ వస్తుంది అంటే 2 రకాలుగా తీసుకోవచ్చు. రోజు టయానికి వస్తుంది, ఎందుకు రాలేదని గొడవ పడతావా? సరే 3 hours లేట్ వస్తుంది, 3 hours నేను పని చేసుకుంటాను అంటే మోర్ అకామిడేట్. ట్రైన్ ఎప్పటికి రాదంటే నువ్వు గొడవ పడదు, వేరే సంగతి. ధర్మాగ్రహం ఉంది, తప్పేం లేదు. కానీ అది ఇంతకుముందు ఒక బుక్లో చేసి చూశాను, ఎంత బాగుందో. కోప్పడ్డం అంటే, ఇంకా అన్కాన్షియస్ పర్సన్ కోప్పడ్డం అంటే, వాడు కోపం వచ్చిన వ్యక్తి మీద నిప్పుని చేతులు తీసుకుని విసిరేయడం. అంటే ఈ విసిరిన నిప్పు వాడిని కాలుస్తుందో లేదో కానీ ఆల్రెడీ నిన్ను కాల్చేసింది అట్లా. సో ఈ కోపం లోపల కింద ద్వేషం ఏమైనా ఉందా, వ్యక్తిగత ఎజెండా ఏమైనా ఉందా, ఒక వ్యక్తిని తొక్కాలి ఏమైనా ఉందా, ఆ వ్యక్తి మీద ఆధిపత్యం సంపాదించాలన్న కోరిక ఏమైనా ఉందా చెక్ చేసుకోవాలి. అప్పుడు వాడు పడేది కోపం కాదు, అదొక ప్రాపగండా. వాడు ఎదుటి వ్యక్తిని తన కాళ్ళ కింద చెప్పులా ఉంచడానికి, ఒక కుక్కిన పెయిన్లా ఉంచడానికి వాడు అది వాడుకుంటున్నాడు. అది నియంత మెంటాలిటీ. ఒక గురువు కోపము, అమ్మ కోపము చాలా మెత్తగా ఉంటుంది. ఎందుకంటే అందులో వ్యక్తిగత స్వార్థం లేదు కాబట్టి. ఇప్పుడు తల్లి పిల్లల్ని కొడుతుంది, మళ్ళీ పిల్లలు వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్తారు, పడుకుంటారు పోయి. ఎందుకంటే వాళ్ళ శరీరాలకు తెలుసు, తల్లి కొట్టిన దెబ్బలు ఎక్కడ వీళ్ళ మీద నేను ఎదగాలని, వీళ్ళకంటే నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలని, ఏదేమైనా వీళ్ళని నా కింద బానిసలు ఉంచుకోవాలని థాట్ ఏమీ లేదు. తప్పు చేస్తే సరి చేయడానికి ఒక దెబ్బ,
అంతకుముందు ఏయ్ వద్దమ్మా బా వద్దు తల్లి, ఇట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ లాస్ట్ ఓ దెబ్బ ఉంటుంది. దెబ్బ తర్వాత తీసుకోవడం ఉంటుంది. మళ్ళీ నిజంగా కోప్పడేవాడు మళ్ళీ తీసుకుంటాడు. వాడు నిజంగా కోప్పడుతున్న లేదా ఎప్పుడు తెలుస్తుంది? ఆ నెక్స్ట్ మూమెంట్ రికన్సిలేషన్ వైపు వెళ్తాడు. ఈ కుట్రలో కుతంత్రాలతో కోప్పడేవాడు వాడు తీసుకోడు. వాడు విడగొట్టడానికే కోప్పడుతున్నాడు. నేను చెప్పినట్టు వింటే నువ్వు ఫ్రెండ్, అంతే బాత్ కథ ఓకే, అంతే కదా. సో అది వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్, అట్లీస్ట్ నా అబ్జర్వేషన్. ఎక్కడుంటే అక్కడ హాయిగా ఒదిగిపోవడం, ఎక్కడుంటే అక్కడ మనం అందులో ఒక భాగమై ఉండడం. రెండోది అమ్మ, ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల క్లాత్ కావాలరా, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల నీ పనులు చాలా బాగా. ఇప్పుడు నేను చదువుకుంటుంటే వంట చేయమంటారు, నేనంట వంట చేస్తూ చదువుకో, బాగుంటుంది. సాధన ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఈ వంటకి సంగీతానికి ఏం సంబంధం? రెండు నదుల్లాగా చక్కగా ప్రవహించి సంగమిస్తాయి. నీ అప్రోచ్లో ఉంది, కలుపుతాను రా, నీ అప్రోచ్లో ఉంది. అది పట్టకారు లేదారా? అట్లా అది కింద నువ్వు ఏం వేయలే కదా, అతుకుపోయింది. కింద నీళ్ళు నూనె ఏదో బేస్ వేస్తే కలిపాను. పోయినా మొత్తం పోయాలా? రెండోది, ఇప్పుడు నేను మీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నా. ఇది పూర్తి వ్యక్తిగతం. నేను ఎవ్వరి బలవంతం మీద ఎప్పుడే పని చేయను, పూర్తి అంగీకారంతోనే పనిచేస్తాను. చాలామంది అనుకుంటారు నేను వంట చేస్తున్నాను అనుకో, పాపం ఎవరో చేయము, అలాగే ఎవరన్నా అడిగితే చేస్తున్నాడేమో, నేనే అడిగి చేస్తాను చేయాలని నాకు ఇష్టం. ఇప్పుడు ఏం చేస్తాను? ఎండ్ ఆఫ్ ద స్టోరీ అయిపోయింది. నాకు ఇష్టం భయ్, ఎందుకంటే నేను తింటాను కదా, చెట్టులాగా. నువ్వు ఆస్వాదించు, దాన్ని 10 మంది ఆస్వాదిస్తారు. రెండోది, విమర్శను తీసుకోగలను. ఇప్పుడు నేను కూర తిని బాగాలేదు అనుకో, ఓకే, వాళ్ళ నాలుక వాళ్ళ రుచి ఏముంది అందులో? ఏదో చనువు ఉంటే చేసిందే ఎక్కువ పటవాయ తినరాదని చనువు ఉంటే అంటదేమో, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నాకు చనువు తక్కువ అందరితో, అందుకని ఆ పర్వాలేదు. ఇంకేదన్నా చేసుకుందామా, అది నిమ్మకాయ పచ్చడి కలుపుకొని తినేస్తే అయిపోతుంది అంటే జస్ట్ ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వచ్చేసాయి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది జ్ఞానమా అజ్ఞానమా నాకు తెలియదు, లైఫ్ ఇట్లా చెప్తుంది నాకు. అది నేను సంశయం లేని స్థితిలో ఆచరించి చూస్తున్నాను. ఇప్పుడు నేను పొద్దున మనం కూరగాయలకు వెళ్ళాము, ఆ తర్వాత అక్కడ వెళ్దాం వచ్చాము, మళ్ళీ వచ్చిందంటే నేను చేతున్న ఒక పోస్ట్ కార్డ్ చేసాము, మాట్లాడేవారు ఒక చిన్న పాటలు వింటూ దాన్ని అప్లోడ్ చేసేసాను. అప్లోడ్ చేసి ఖాళీ సమయంలో ఫ్రెండ్తో మాట్లాడుతూ ఒక డిబేట్ వింటూ ఒక పుస్తకం 20 పేజీలు చదివాను. అందులోపు అరే ఆకలిస్తుంది ఏమైనా చేసుకుందాం అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నేను కుటుంబ సభ్యుడే కదా, నేను అతిథిగా ఉండదలుచుకోలే. ఇక్కడ అతిథిగా ఉండడం అనేది నా దృష్టిలో వెరీ బోరింగ్. అంటే వాడు అతిథి అంటే వాడు బయట ఉన్న చెప్పు కింద లెక్కన, వాడిని బయట పెట్టి బయటనే నొప్పుతున్నారు అతిథిని. నేను చొచ్చుకుపోవాలనుకుంటా అసలు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది నా ఇల్లు, నా ఇంట్లో అందరు ఉన్నట్టు ఉంటుంది. సో అనవసరంగా మాటల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా నువ్వు మాట అన్నా అనకపోయినా ఉన్నది ఏదో ఉంటుంది, యాక్సెప్ట్. అసలు నువ్వు కొంతకాలం మౌనంగా ఉండిపో. ఇప్పుడు లైఫ్ మార్చుకోవాలనే ఉద్దేశం ఉన్నవాడు ఫస్ట్ చేయవలసింది నోరుని కట్టేయాలి. ఒక 6 నెలలు మంచి జరగని చెడు జరగని చూడు. నువ్వు లేక ఇంకొక మాట, నీకు ఏదైనా అర్థమైంది దాన్ని నువ్వు క్లుప్తంగా చెప్తలేవంటే నీకు చెప్పడం రాదని. నువ్వు సాధన చేయవలసింది మాట్లాడడం కాదు, అతి తక్కువ మాటల్లో ఎదుటి వ్యక్తి గాయపడకుండా ఎట్లా చెప్పి నువ్వు ఫ్రెండ్షిప్ కోల్పోకుండా నీ పనులు సాధించుకోవాలి. చాలామంది పనులు సాధించుకుంటారు, కొడుకు ఆశ తెచ్చుకున్నాడు ఆయనది, కానీ నాయనతో సంబంధం దిగిపోయింది అయింది. అట్లా కాకుండా ఏం చేస్తే నాన్నతో స్నేహం ఉంది,
అమ్మతో స్నేహం ఉంది, ఆస్తి వచ్చింది, రాకపోకలు ఉన్నాయి, అప్పుడప్పుడు భోజనాలు ఉన్నాయి, చిన్న చమత్కారము సరదా ఎక్కడ పోయింది? ఎందుకంటే ఈగోలు వచ్చేసి నీవు నేనన్న ధారణలో ఆపరేట్ చేసి చెడిపోయి ఉంది. నువ్వు నేను విషయం ఏంటి అని మాట్లాడుకోవాలి, నీవు నేను అని మాట్లాడుకోకూడదు. ఎవరితో అయినా ఎవ్వరు నీ వాళ్ళు కాదు. దాని అర్థం నువ్వు సొంతం చేసుకునే మనిషి ఎవరు లేడు ఇక్కడ. ఇంతమంది భార్యాభర్తలు విడిపోతున్నారు, ప్రమాణాలు చేసుకున్నప్పుడు సొంతమనే అనుకున్నారు కదా. మరి ఎక్కడొచ్చింది సమస్య? మనసులో ఏర్పడ్డ అభిప్రాయాల్లో ఉన్న భేదాలు, ఆ భేదాల్లో ఉన్న డిగ్రీస్. ఒక ఎక్స్ట్రీమ్ సాచురేషన్ అయిపోయింది, ఇంకొద్దు అయిపోయింది, ఐఎమ్ డన్ అంటాడు ఒకడు. ఎందుకన్నాడు? జస్ట్ అందరి ముందు ఒరే అన్నదంతే. అది ఆమె సాచురేషన్ పాయింట్ ఎండ్ అయిపోయింది. వారం రోజులు వండి పెట్టలే, 8వ రోజు వండి పెట్టకపోతే వదిలేస్తాను అనుకున్నాడు, వండి పెట్టలేదు, వదిలేసాడు. మిగతా వాళ్ళు అంటే ఏమైందిరా వద్దండి మీకు తెలియదు మా సమస్య అంటాడు వాడు. ఆ సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? మనిషిని ఒక అపోనెంట్గా, మనిషిని ఒక కౌంటర్ పార్ట్గా చూస్తున్నారు. అరే కుటుంబం అంటే నీ యొక్క లింబు. మనం అంటాం కదా ఫ్యామిలీ మెంబర్ అంటాం కదా. మెంబర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు? కలుపుతున్నా, లింబ్ నుంచి వచ్చింది. లింబ్ అంటే ఏంది? ఇంకొన్ని వాటర్ కావాల కన్నా. లింబ్ అంటే ఏంది? అవయవం. లింబ్ నుంచి మెంబ్ వచ్చింది. మెంబ్ అంటే లింబ్ అంటేనేమో నీలో అతుక్కొని ఉన్న పార్ట్ని లింబ్ అన్నారు, నీలో అతుక్కోకుండా పార్ట్ని మెంబ్ అన్నారు. అందుకే మెంబర్ అన్నారు. ఇప్పుడు మా యొక్క సంస్థ మెంబర్ అంటారు. సబార్డినేట్ వేరు, మెంబర్ వేరు. మెంబర్ అంటే బయట ఉన్నాడు కానీ మావాడు రారా నువ్వు మా ఫ్యామిలీ మెంబర్. తర్వాత మెంబర్ ఎక్కడెక్కడ వచ్చిందో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. రిమెంబర్ అంటే నీలో భాగమైంది, అది మర్చిపోకు, గుర్తుపెట్టుకున్నది నీలో భాగము కదా మెంబర్. తర్వాత మెంబ్రెయిన్ అన్నారు. మెంబ్రెయిన్ అంటే తెలుసు కదా, చెవులో ఒక చిన్నది ఉంటుంది, ఘోరంగా కదులుతుంది కానీ ఊసిపోదు. అట్లుండాలి ఫ్యామిలీ మెంబర్. మాట్లాడు, కొట్లాడు, వాదలాడు, విడిపోకు. విడిపోయినావా నువ్వు వికలాంగుడు అయిపోయింది. అట్లా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బెటర్ నీళ్ళు తీసుకురారా, దీని నిండా పట్టుకురావచ్చు, పర్వాలేదు. ఇంకొక 3-4 నిమిషాలు అయితే మగ్గుతుంది బ్రహ్మాండంగా, వస్తుంటుంది కూర. కోపం యొక్క మూలము జనరలైజ్ కాదు, నేను చెప్పింది కోర్. ఆ కోర్ నుంచి కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని ఎగ్జాంపుల్స్. నేను అంటున్నా కోపం ఉండకూడదు, జెన్యూన్గా కోపం నటించాలి. 2 రకాలుగా ఉంటుంది కోపాన్ని వ్యక్తపరచడం. చాలా జ్ఞాని ఎట్లా చెప్తారు తెలుసా? మీరు ఇప్పుడు అన్నమాట నాకు కోపాన్ని తెప్పిస్తుంది తెలుసా అన్నాడు. ఇది రైట్ అప్రోచ్. నువ్వు అల్లరి చేస్తున్నావు, నాకు కోపం వస్తుంది, ఇది కరెక్ట్ అప్రోచ్. నాకు కోపం వస్తుందని చెప్తున్నావు అంటే కోపం పట్ల నువ్వు ఎరుకలో ఉండి చెప్పవలసిందే. రెండవది, నువ్వు కోపం వచ్చేసింది, స్పందించినావు, వస్తు విశ్లేషణ, ఇది వేరు. ఇది చనువున్న ఒకరిద్దరితో ఓకే, గురు శిష్యులకు ఓకే, మిగతా ఎవరికి నాటం. అది ఎక్స్క్లూజివ్, పర్సనల్. ఒక గురువు శిష్యుని తొడపాశం పెడతాడు, అది పర్సనల్. శిష్యువు తప్పుగా తీసుకోవడమే లేదు అని తెలుసు కాబట్టి గురువు కోపడ్డాడు. కానీ తప్పుగా తీసుకుని సమాజం మీద ఎందుకు కోపడుతున్నావు? వేస్ట్. ఓషో ఒక మాట చెప్పినప్పుడు నిజంగా నేను చాలా ఆ టాక్ ఆపి అట్లా చూసాను, భలే చెప్పాడు. చిన్నదండి, మేరే వచన్ కో ఆప్ హృదయ మే రఖో, पत्थर को सिर मत मारो, वो बदलता नहीं, वो आपका बात सुनता ही नहीं, पत्थर को आप क्यों बार बार सिर मार रहे हो, छोड़ो गोरख धंधा को అంటాడు. కరెక్ట్. ఒక వ్యక్తి మారను నిర్ణయించుకున్నాక వాడికి చెప్పి వేస్ట్. ఒక వ్యక్తి ఏదేమైనా నేను తప్పు పట్టించాలని నిర్ణయించుకున్నప్పుడు వాడితో ఉండి వేస్ట్, వాడికి చెప్పి వేస్ట్. అక్కడ ఒక్కటే ఉపయోగపడుతుంది, చిరునవ్వుతో కూడిన మౌనం, అకామిడేటివ్ నేచర్. సరే నువ్వు చేసింది నాకు నచ్చలేదు, సరే ఒక దూరంగా చెప్పు, ఓకే దూరంగా చెప్పు. నువ్వు ఒక్క వారం రోజులు ఇట్లా చెయ్యి, వాడు చెప్పడానికి ఏముంటుంది? వాడి కోపం వెళ్ళిపోయి అంటాడు ఏదో తెలియక అందలే, నీకు నచ్చినట్టు ఉండు, అనకపోతే చూడు, మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. కానీ మనిషికి అంత ఓపిక ఉండదు, అది ప్రాబ్లం. మనిషికి తొందర, చాలా తొందర, ఇప్పుడే అయిపోవాలి. కలుపుతూనే ఉన్నారా?
చెప్పు లిఖిత. అప్పుడు మాట్లాడకపోతే మళ్ళీ మాట్లాడతలేదు. లేదు నేను చెప్పిన అందుకే ఒక రైడర్ జోడించిన చిరునవ్వుతో కూడిన తక్కువ మాటలతో కూడిన మౌనం. ఏం చేస్తే సద్దు మణుగుతుంది, ఫస్ట్ అది చెయ్యి. అగ్గి కాజ్యం ఎందుకు పోస్తున్నావు? ఇప్పుడు ఎవడో అమ్మ కోపం వచ్చింది, సరే రా అమ్మ కోపం వచ్చింది, సరే నేను సైలెన్స్గా ఉంటా అని ఆమె శాంతించిన తర్వాత పోయి క్లాస్ మీకు వింటుంది. అంటే దెర్ ఈజ్ ఎ వే. అంటే ఒక సర్జన్ ఎట్లయితే ఆ కత్తిని ఎలా తిప్పాలో తెలుసో అట్లా కోప్పడే వ్యక్తికి తెలియాలి ఆ కోపం ఎంతవరకు వెళుతుంది, ఎన్ని మనసులను తాకుతుంది, అది మారుస్తుందా. మీరు ఎప్పుడన్నా ఆశ్చర్యం గమనించారో లేదు, ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ చేస్తారు కదా. నేను ఒక సెమినార్కి వెళ్ళాను కాబట్టి నేను లేమ్యాన్ని, నేను చెప్పినట్టు తప్పు ఉంటే మీరు సరి చేసుకోండి. మన చర్మము కింద బోల్డ్ అనే లేయర్స్ ఉంటాయి. వాడి దగ్గర సర్జికల్ బ్లేడ్ ఉంటుంది. ఏదో బ్లేడ్ గడ్డం తీసుకునే బ్లేడ్ వాడొచ్చుగా. సర్జికల్ బ్లేడ్ అంటే ప్రిసిషన్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎంత ప్రిసిషన్ ఉంటుంది అంటే ఈ చర్మము కింద ఒకటో లేయర్ అంటే ఒకటి లేయర్ వరకే కట్ చేస్తారు, రెండో లేయర్ అంటే రెండో లేయర్ కట్ చేస్తారు, మూడో లేయర్ అంటే మూడో లేయర్ కట్ చేస్తారు. అట్లా కోప్పడే వ్యక్తికి ఎంతవరకు కోప్పడితే ఎదుటి వ్యక్తికి అంగీకారమో అది తెలుసుకోవాలి, లేకపోతే చెడిపోతుంది. అట్లా ఇప్పుడు తొడభాషం పెడుతూ పోయావనుకో స్టూడెంట్ కూడా టీచర్ తల వల్ల కొట్టే ప్రమాదం ఉంది. షేక్ హ్యాండ్ ఎంతసేపు ఇవ్వాలి, ఎంత ఒత్తాలని ఎవడన్నా చెప్పాడు మనకు? మనం అందరికి షేక్ హ్యాండ్ ఇస్తాం, ఒక మేరకు ఒత్తి వదిలేస్తాం. గట్టిగా ఒత్తకుండా ఉండకూడదు, అలాగని ఒత్తి అట్లే పట్టుకోకూడదు. మధ్యన ఎక్కడో ఉంది షేక్ హ్యాండ్, మధ్య మార్గం అని బుద్ధుడు చెప్పింది అది. అందుకని కోప్పడుతున్నారా, కొన్నిసార్లు కోప్పడే సందర్భాలు వస్తే ఐ అగ్రి. కానీ ఎదుటి వ్యక్తి నీ మాట వింటాడని తెలిసినప్పుడే ఆలోచిస్తూ నీ కోపాన్ని వింటాడని తెలిస్తేనే కోప్పడు, లేకపోతే కోప్పడు వేస్ట్. నీ అంటే నువ్వు వేస్టెడ్ యువర్ ఎనర్జీ అంతే. ఇప్పుడు ఎంత చెప్పినా వినడు. బేసికల్ వాడు వినడం లేదు, ఎందుకు చెప్తున్నావు? వేస్ట్, ఇంకా వేస్ట్. అప్పుడు అగ్రిమెంట్ బేస్డ్గా పని చేసుకోవాలి. ఇప్పుడు ఆఫీస్లో కోపాలు గీపాలు ఏముండవు. సో మీరు చేసే పని మాకు అంతగా నచ్చడం లేదు, నెక్స్ట్ మంత్ నుంచి మనం తీసేస్తున్నాం అని చెప్తారు, అంతే. బాత్ కథ హోగా, అంతేగా. అది అందుకని నా వ్యక్తిగతం ఏంటి, జీవితంతో పోరాడకు. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా చెప్పాలంటే డోంట్ వేజ్ వార్ అగేన్స్ట్ యువర్ ఓన్ లైఫ్. నువ్వు గెలవలేవు. చీకటి నొడగొడతాను కత్తి తీసుకుని పోయి రాత్రి అంతా గొడవ పడి చచ్చిపోయినట్టు కూడా చీకటే గెలుస్తుంది. ఎందుకంటే అది నీతో పోరాడతలేదు, అది ఉంది. ఈ ప్రపంచంలో అజ్ఞానం ఉంది, ప్రపంచంలో మూర్ఖత్వం ఉంది, ప్రపంచంలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. నీకు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ లేడు. ఎందుకంటే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటాడో నీకు తెలియదు. ఒకవేళ నువ్వు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అయితే వేరే హ్యూమన్ బీయింగ్ లేడని తెలుస్తుంది. అంటే పర్ఫెక్ట్ అంటే అది వేరేది లేదని. పర్ఫెక్ట్ ఉంది కమ్మ అంటే దానికి ఇంకేమీ జోడించిన అవసరం లేదని. కూర పర్ఫెక్ట్ ఉంది, ఉప్పు. మీకు తెలుసా 7 స్టార్ హోటల్స్లో ఒక నియమం ఉంటుందంట. ఇప్పుడు ఏదన్నా డిష్ ఆర్డర్ ఇస్తారు కదా, ఆ టేబుల్ మీద అన్నీ ఉంటాయి, ఉప్పు ఉండదు. షెఫ్ చేసిండంటేనే మళ్ళీ నువ్వేం జోడించుకోవద్దు. ఇంకా నువ్వు ఉప్పు వేసుకున్నావు అంటే షెఫ్ లేడ్ అయిపోయింది. ఇంకా షెఫ్ మళ్ళీ నువ్వు వచ్చేసినావు కదా. అట్లా ఇప్పుడు ఆ దేవుడి ప్రసాదం ఎట్లా మార్పులు ప్రసాదం అయ్యగారు పెడతారు, కొంచెం స్వీట్ తక్కువైంది అయ్యగారు, కొంచెం చక్కెర ఏమని ఎవడో అడుగుతాడు. ప్రసాదం అంటేనే పర్ఫెక్ట్. సో అందుకని తన కోపమే తన ఇప్పుడు కాదు బావా. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు మనం సైలెంట్గా ఉంటాం కదా ఎదుటి వాళ్ళకి, అయితే కొంతమందికి సైలెన్స్ కూడా కోపం వస్తుంది. నేను అంటున్నది ఏదో ఒకటి చెప్పు, అవసరమైతే. ఎదుటి వ్యక్తి ఎవరు దాన్ని బట్టనే చెప్తున్నా కదా. ఇప్పుడు ఒక కుక్క నీ వస్తువు కిందేసింది, దాన్ని తిడతావా? దాన్ని బట్టి నువ్వు ఇత్తు అని వాళ్ళు వదిలేసావు. చిన్నపిల్లవాడైతే ఏం చేస్తావు? అరే ఇట్రారా బుద్ధి లేనివాడా అంటావు. భర్త అనుకో అట్లా బుద్ధి లేడు అంటే విడాకుల కాడికి పోతుంది. ఏమంటే భర్తతో నీ స్నేహము ఉండాలి, నువ్వు సాయంత్రం మళ్ళీ సినిమాకి షికారుకి వెళ్ళాలి, ఎట్ ద సేమ్ టైం నువ్వు అనుకున్నది చెప్పగలగాలి. దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. అందుకని వర్క్ ఆన్ ఇట్. నీ ఉద్దేశం మార్చడమా విడగొట్టడమా, నీ ఉద్దేశం కలపడమా విడగొట్టడమా, అది ఫస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మిగతా అంతా మాట్లాడదాం. నేనున్నా నా ఉద్దేశం ఎప్పుడు కలపడమే. కొన్నిసార్లు విడగొట్టడం వల్ల కలిసి ఉంటారంటే విడగొడతాను. విడగొట్టడం వల్ల కలిసి ఉంటారా? అంటే వాళ్ళు విడిపోవడం వల్లనే వాళ్ళ జీవితం శాశ్వతంగా కలిసి ఉంటుంది. అందుకని తాత్కాలిక వియోగం అవసరం. కొందరు కలిసి ఉన్నా విడిపోరని తెలిస్తే కలిసి ఉండాలి. కొందరు ఎప్పుడు కలవకపోవడం వల్ల ఎప్పుడు కలిసి ఉంటారు వాళ్ళు. రకరకాల పద్ధతులు ఉన్నాయి. అది వ్యక్తిని బట్టి పద్ధతి, వ్యక్తిని బట్టి సాక్షాత్కారం. అట్లా ఈరోజు తోటకూర టమాటా ఏంది కలుపుతూనే ఉన్నా.
అది ఏమైందో తెలియదు నాకు. అయిందా అంటే మెత్తగా అవుతుంది, మెదిగినట్టుగా అనిపిస్తున్నది. అంటే ఇది ఎండిపోయిన ఆకులు కదా చూడన్న. కంక్లూజన్ ఏంటంటే కోప్పడు భయ్, కానీ దాని రిజల్ట్ తీసుకోగలవా? ఉదాహరణకి కొడుకు మీద విపరీతంగా కోపడ్డాడు, తండ్రి ముసలిగా కొడుకు బయటకు గెంటేసిండు, యాక్సెప్ట్ కరో, ఇంకా దాని పర్యవసానాలు తీసుకో. ఇంకా అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. చూపించే వాళ్ళ మీదనే చూపించాలి కోపం కూడా. అదే నువ్వు అన్నది. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను కొందరి మీద కోపడతాను, నా బిడ్డ మీద కోపడతాను, కానీ నాతో ఇంతవరకు ఒక్కసారి మనస్పర్ధ రాలే మాకు. నేను మళ్ళీ నిమిషంలో వెళ్ళి మాట్లాడతాను, తను ఎప్పుడు నిమిషంలోనే సరే పప్ప అంటది. నిమిషం తర్వాత మేము భోజనం చేస్తాం. అంటే ఆ కోపం వల్ల మేము విడిపోతలేము. రెండోది, ఒకవేళ తను నా మీద గౌరవాన్ని నటిస్తుంది అనుకో, అది నేను గుర్తుపడతా. ఒకవేళ అది నిజంగా జరిగిందనుకో, నేను నిజంగా కోపడను. రెండోది, నేను కోపడుతున్నది వ్యక్తిగత విషయాలు కాదు, వర్క్కి సంబంధించో అట్లా ఊరికి నేను నటిస్తా కాబట్టి గంట అయినా కోపడుతాను. నేను నిజంగా కోపడేవాడు 5 నిమిషాలు కొలాప్స్ అయిపోతాడు. ఇప్పుడు నాది నటనే కాబట్టి ఎన్టీఆర్ లాగా పెద్ద పెద్ద డైలాగులు చెప్తా, లాజిక్ల మీద లాజిక్లు మాట్లాడతా, తూ అంటే ఏమో చేస్తా. అట్లా నేను దాన్ని ఏం చేస్తాను, నేను ఒక ప్రాక్టీస్ లాగా చేస్తా. మొన్న లాస్ట్కి ఇద్దరం అర్చుకున్నాం. ఓకే, అదే చెప్పిన మూలని చెప్పిన, మన వ్యక్తిగతం అక్కర్లే. అంటే అదేంటి విషయం కోసం, వ్యక్తితో నాకేం పేచి. ఐఎమ్ నాట్ యాంగ్రీ ఆన్ ఎనీ పర్సన్, ఐఎమ్ ఓన్లీ యాంగ్రీ ఆన్ ది ఇష్యూ, అంతే. అంటే కొన్నిసార్లు విషయం చెప్పేటప్పుడు గొంతు రేజ్ అవుతుంది, కానీ అక్కడ భావం కోపం కాదు, అప్పుడు గట్టిగా చెప్తాడు పప్ప ఏమంటివి జాతి నెపమున సూతున కింద నిలువ అర్హత లేదందువా, ఎంత మాట ఇట్లా చెప్పే బదులు ఏమంటివి ఇంకో జాతి నేపమున అన్నాడు అనుకో, అసలు ఎన్టీఆర్ మొత్తం పడిపోతుంది. ఆచార్య దేవా రాంగ్ కన్వే కూడా అవుతుంది. నేను అంటున్నది బీ రెడీ టు కరెక్ట్. వెంటనే రాంగ్ కన్వే, ఐఎమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు. కృష్ణమూర్తి వస్తాను ఇట్లా చెప్పాడు ఒక విషయాన్ని చెప్తూ, నో దట్ ఎగ్జాంపుల్ ఇస్ రాంగ్, లెట్ మీ రీథింక్ అన్నాడు. అట్లుండాలి. అరే కరెక్ట్ చేసుకుని సిద్ధంగా ఉండు, సే సారీ. అరే నీ కుటుంబ సభ్యులకు సారీ చెప్పవా, ఎంత గమ్మంటారు. నేను అంటున్నది అది నీ వివేకం, అక్కడికి ఫస్ట్ నుంచి చెప్తున్నది అది. అందుకే ఫస్ట్ అసెస్ ద అదర్ పర్సన్. ఇప్పుడు ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, భుజం మీద చేస్తే ఫ్రెండ్షిప్ ఉంటే అంతవరకే, చెవి గిల్లకు ముందే చెప్పేసారు. అది నీకు తెలియాలి. కొన్నిసార్లు అది బ్రేక్ అవుతుందని తెలిసినా కూడా మన బ్రేక్ఫాస్ట్ నోట్లో పెడతా ఉంటారు, ఎదుటి వ్యక్తికి ఇష్టం ఉండదు. ఆ టైంలో వద్దనిపించినా సరే, ఇప్పుడు నా మాట నెగ్గాలని థాట్ ఉంటుంది, అట్లా మెల్ల ఫ్రెండ్షిప్ పోతుంది. ఆ తర్వాత వాళ్ళని ఫోన్ చేస్తే లేపరు, అబ్బా ఏం చేస్తుంది ఏమంటుందో అని అట్లా అనిపిస్తుంటుంది. కొందరు అట్లా ఉంటారు, మనం అందులో లేము, అది వేరే సంగతి. చెప్తున్నారు మీరు గ్రేట్ ఫ్రెండ్స్. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, జీవితాన్ని ఒక ప్రయోగం అనుకుంటారా ఆస్వాదించవచ్చు, సమస్య అనుకుంటారా సస్తారు, ఒక పాట అనుకుంటే పాడుకుంటారు, ఒక ఆట అనుకుంటే ఆడుకుంటారు. ఏదైనా అనుకోండి, సమస్యని మాత్రం అనుకోకండి. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్, దెన్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ప్రాబ్లం ఫర్ మెనీబడి. ఎందుకంటే సమస్య మరొక సమస్య సృష్టిస్తుంది, అందులో సందేహం లేదు. ఉంటుంది కదా, కోతులు వస్తుంది అని ఫెన్సింగ్ వేసుకున్నారంట. ఫెన్సింగ్ వేసుకున్న తర్వాత ఆ ఫెన్సింగ్కి ఎవడన్నా వస్తుంది, వాడు దానికి డోర్ పెట్టారంట. మళ్ళీ డోర్ పెట్టినాక తెరుస్తారని లాక్ వేసారంట. సో లాక్ వేసిన తర్వాత ఇది వీక్ లాక్, మంచిది లాక్ కావాలి, అట్లా ఒకదానికొకటి వస్తూనే ఉంటుంది. దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రాబ్లం. అట్లా అందుకని నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళని శత్రువులా నేను అనుకుంటాను. ఎవరు నా శత్రువులు కాదు. పోనీ ఎవరన్నా నన్ను అపార్థం చేసుకోండి, ఎందుకు చేసుకోవద్దు, ఎక్స్ప్లెయిన్. ఏదేమైనా నేను దుర్మార్గుడిని ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాక, నేను చెప్పిన దుర్మార్గుడిని, నేను చెప్పకపోయినా దుర్మార్గుడిని. వాడు అంతా చెప్పినా వాడు దుర్మార్గుడు ఎంత చెప్పి మళ్ళీ కథలు చెప్తున్నాడని వాళ్ళు మళ్ళీ దాన్ని వాడు తిప్పే చెప్పుకుంటాడు. అందుకని ఒక వ్యక్తి నీకు నచ్చలేదనుకో, వాడు ఏం చేసినా నచ్చదు. వాడు బంగారం పెట్టినా సరే అది కాకిరెట్టతో సమానం, అంతే. నాకు నచ్చిన వాళ్ళు ఏమి అల్లం ఇచ్చినా సరే ఎంత బాగుంటుంది. ఆ రోజు మధ్యాహ్నం తింటుంటే అల్లం ముక్క తెచ్చి మంచిగా ఉన్నది అని చెప్పుకుంటారు అట్లా. అందుకని ఓ మానవులారా, మీలో ఉన్న దరిద్రాన్ని దేవరకొండ చాలా. కోపానికి ముందు ఇంకా 2 ఉన్నాయి, విసుగు, చిరాకు, కోపం. అవి రావాలి. విసుగు చాలా అందం. తల్లి బిడ్డల మధ్యన విసుగు ఉంటుంది. ఎక్కువ విసుగుతే చిరాకు. కోపం అంటే తెలుసా, ఇంకా అయిపోయింది, అంటే శాచురేషన్ పాయింట్ వచ్చింది. అట్లా విసుగు ప్రారంభము, చిరాకు అన్నది మధ్యమము, కోపం అన్నది తారస్థాయి.
ఈ 3 అందమే. కానీ ఇందులో ద్వేషము, ప్రతీకారం, కక్ష ఉండి కోపడ్డావు అనుకో, అది కోపం కాదు. కోపం పేరు మీద నువ్వు వేరే ఏదో ప్రాపగండా చేస్తున్నట్టు లెక్క అని చెలువు తీసి చెప్తూ నేను ఇందులో ఉప్పు కారం వేసుకొని తింటాను. ఇంకా ఓకే, ఇంకా మనం ముగించేద్దాము. తప్పకుండా ముగించాలి. ప్రతి ఒక్కటి ఎక్కడో చోట ముగియాల్సిందే. ఎంత టేస్ట్ ఉన్న టెంకైనా చీకి చీకి వదిలేయాల్సిందే అంతే. అట్లా అంటే ఎవరన్నా భార్యను వదిలేసామంటే చెప్పాడంట అట్లా. ఏదైనా ఎక్కడో చోట వదిలేయాలి. గొప్ప సినిమా బయటికి రావాల్సిందే. 3 గంటలు చూసినామంటే వచ్చేసారు. వర్షంలో తడిసి మళ్ళీ తుడిచి పడుకోవాల్సిందే. అంత మధ్య అంత తాత్కాలికం. నువ్వు నిజంగా కోప్పడ్డది ఏదన్నా ఉందా ఒక సిచ్యువేషన్? ఈ మధ్య అయితే లేదు. ఒకవేళ గుర్తున్న దాంట్లో కోపంతో వణికిపోయి కొలాప్స్ అయిపోయి అదే చాలా ఉంది. నాకు అకారణంగా కోపం వచ్చేది, అసహనం వల్ల కోపం వచ్చేది, నా బలహీనత వల్ల వేరే వాళ్ళ మీద కోపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నేను ప్రాబ్లం, బట్ ఐ యూస్ టు థింక్ ద అదర్ ఈస్ ద ప్రాబ్లం. అట్లా. సో ఇప్పుడు నేను సెల్ఫ్ సెంటర్గా మారాను కొంతవరకు. అంటే నేను ఏం చేయగలనని ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ఆల్వేస్ థింకింగ్ ఇది ఒక్కటి నాకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంత చిత్తుడు ఉంది, అక్కడ కూర్చొని గవర్నమెంట్ రోడ్లు వేయాలి అట్లే వేయాలి, నాకు ఒక్కటే థాట్ వస్తుంది, నేనేమన్నా చేయగలను. దీనికి చేయగలిగితే చేస్తాను, చేయలేదనుకో దాన్ని విమర్శించొద్దు, తీసుకొచ్చి చేయొద్దు, 5-6 రాళ్ళు వేసుకొని దాటుకుంటూ వెళ్ళిపో. కీప్ యువర్ మైండ్ క్లీన్. నీ అశాంతిని పోగొట్టేంత డెవలప్మెంట్ కానీ, నీ ప్రశాంతతని పోగొట్టేంత జ్ఞానము కానీ, నీ మానవ సంబంధాలు పోగొట్టేంత ప్రేమ కానీ వద్దండి మహానుభావులారా. ఏదే అది మానవ సంబంధాలు పోగొట్టేంత ప్రేమ ఎందుకు? దానికంటే అసలు ఫ్రెండ్షిప్ కాకపోతే ఎంత ఇది కారమే కదా పెట్టేది. కారం ఇంతే ఉందా, అయిపోయిందా? సో తిన్నారా మీరు? ఇంకా తినలేదు. ఓకే, నేనేం చేస్తానంటే ఈ యొక్క అద్భుతమైన మిశ్రమాన్ని కొంచెం లార్జ్ స్కేల్లో కలిపి ఒక్కొక్కరికి 10 ముద్దలు పెట్టేస్తే తిని మీకు నచ్చింది మళ్ళీ తినేద్దరు. ఇంకా ఓకేనా? ఓకే, చలో మళ్ళా బాయ్ చెప్పిస్తావా? నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. బావని డైలాగ్ ఏవా? రీసా రసో వైసహ రీసా.